హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కిచెన్ క్లీనింగ్ వ్లాగ్ అండి. సో కిచెన్ డీప్ క్లీన్ చేద్దామని చెప్పేసి చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. బట్ టైం కుదరట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదండి, అసలు కిచెన్లో నార్మల్గా వంట చేయడమే చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఇంకా డీప్ క్లీనింగ్ చేయాలి అంటే ఎంత ప్రాబ్లం అవుతుందో మీ అందరికీ తెలిసిందే. ఆ వేడి, స్వెట్టింగ్ అదంతా అసలు అన్బేరబుల్ అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. సరే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఒకరోజు లేచి చేసుకుందాం, అప్పుడైతే కొంచెం మనకి వెదర్ అనుకూలిస్తుంది, చల్లగా ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఈరోజు స్టార్ట్ చేశానండి. సో నేను 5:15 అలా లేచాను, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి 5:30కి నేను ఈ వర్క్ స్టార్ట్ చేశానమాట. సో ఏంటంటే ఈ వీడియోలో నేను కిచెన్ కౌంటర్ టాప్ అనేది మంచిగా డీప్ క్లీనింగ్ చేసుకొని, చిమ్నీ, స్టవ్, అలాగే కిచెన్ క్యాబినెట్స్ అవుట్ సైడ్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. కిచెన్ క్యాబినెట్స్ లోపల అయితే క్లీన్ చేయలేదండి, ఆల్రెడీ అవి క్లీన్గానే ఉన్నాయి. అండ్ అవి ఇంకొక రోజు పెట్టుకుందాం అనుకున్నాను. ఇది చేయడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే డీప్ క్లీనింగ్ కదండి, కొంచెం స్క్రబ్బింగ్ అదంతా ఉంటుంది, నీట్గా చేసుకోవాలని చెప్పేసి. సో ఫస్ట్ అయితే చిమ్నీ ఫిల్టర్ తీసి క్లీన్ చేస్తున్నానండి. సో బాగా మడ్డి పట్టేసింది అనమాట. సో ఆయిల్ అనేది అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది కాబట్టి, ఫిల్టరేషన్ చేస్తూ ఉంటుంది కాబట్టి దానికి చాలా ఆయిల్ అంటూ వేసుకొని గ్రీజీగా ఉందనమాట. సో నేను రెగ్యులర్గా అయితే ఊకి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానండి. ఇప్పుడని కాదు, ఆల్మోస్ట్ మోర్ దాన్ 2 ఇయర్స్ నుంచి, 2 ఇయర్స్ కాదండి, మోర్ దాన్ 3 ఇయర్స్ అయిపోయింది యూజ్ చేయబట్టి. అవి ఏంటంటే కొంచెం నాకు త్వరగా క్లీన్ అవుతున్నట్టు అనిపిస్తాయి, కొంచెం సేఫ్ అనిపిస్తుంది అనమాట కెమికల్స్ యూజ్ చేసినప్పుడు. అండ్ నేను ఎప్పుడు కిచెన్ డీప్ క్లీనింగ్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరిగా మాస్క్ అండ్ గ్లౌజెస్ పెట్టుకొని చేస్తానన్నమాట. ఇవి ఎంత మైల్డ్గా ఉన్నా కూడా నాకు పడవ, అందుకోసం అని చెప్పేసి కంపల్సరిగా మాస్క్ అండ్ హ్యాండ్కి గ్లౌజ్ అనేది తప్పకుండా పెట్టుకొని చేస్తానన్నమాట. బేర్ హ్యాండ్స్తో అలా మాస్క్ లేకుండా అయితే చేయను. సో ముందు ఏం చేస్తానంటే ఈ కెమికల్ మనకి లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని స్టవ్ పైన వేసి అంతా స్ప్రెడ్ చేసుకొని, చిమ్నీ ఫిల్టర్ పైన వేసి, అలాగే టైల్స్ పైన, అలాగే ఫ్లోర్ ఉంది కదండి మన గ్రానైట్ ప్లాట్ఫామ్, దానిపైన కూడా మంచిగా వేసి ఫస్ట్ స్ప్రెడ్ చేస్తానన్నమాట. స్ప్రెడ్ చేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే ఏంటంటే మనం తర్వాత స్క్రబ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ముందైతే అంతా స్ప్రెడ్ చేసి పెట్టేస్తున్నాను. సో 5 మినిట్స్ అలా ఉంచేసాక స్క్రబ్బింగ్ అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. సో చూసారు కదండి ఎంత బ్రౌనిష్గా ఎలా మనకి ఉండిందో కలర్, అదంతా నార్మల్ అయిపోతుంది అనమాట. నాకు ఇది బాగా నచ్చుతుంది రెగ్యులర్గా, అందుకోసమే ఇదే ప్రోడక్ట్ యూజ్ చేస్తుంటానన్నమాట. మామూలుగా ఏంటంటే డైలీ కిచెన్ క్లీనింగ్ కోసం అయితే బెకో ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి. సో వాళ్ళది మనం కిచెన్ క్లీనింగ్ చేసేది కొంచెం మైల్డ్గా అనిపిస్తుంది నాకు, కొంచెం న్యాచురల్ ఫ్లేవర్స్ ఉంటాయి, అంటే ఓడర్ అనేది న్యాచురల్గా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి అది యూజ్ చేస్తాను రెగ్యులర్ బేసిస్లో. ఆల్టర్నేట్ డేస్లో కిచెన్ అది వేసి క్లీన్ చేస్తానన్నమాట. బట్ కంప్లీట్గా డీప్ క్లీనింగ్ చేయాలి, బాగా మురికి పట్టింది, మడ్డి పట్టింది అనిపించినప్పుడు మటుకే ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తానన్నమాట. బట్ మంచిగా క్లీన్ అవుతుంది. సో ఈ స్టవ్ కూడా తీసుకొని నేను మోర్ దాన్ 8 ఇయర్స్ అయిపోయిందండి. సో ఇది కూడా చేంజ్ చేసే టైం వచ్చింది, బట్ ఇంకా చేంజ్ చేయలేదు. చూడాలి ఈసారి 3 బర్నర్ ఆర్ 4 బర్నర్ తీసుకుందామని. 4 బర్నర్ కూడా నాకు మరి అన్ని బర్నర్స్ యూజ్ చేయలేమేమో, ఒక 3 బర్నర్ అయితే సరిపోతుందనే థాట్ ఉందన్నమాట. చూడాలి.
ఇది ఇంకా ఎన్ని డేస్ వస్తుందో చూసి దాన్ని బట్టి డిసైడ్ అవుదామని చూస్తున్నాను. ఇది ఫ్రంట్ సైడ్ కూడా ఒక క్రాక్ వచ్చేసి విరిగిపోయిందనమాట. అది ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పెద్ద బర్నర్ కదా, మనం కొంచెం హెవీ వెయిట్ గిన్నెలు పెడతాం కాబట్టి అది తొందరగా విరిగిపోయింది. అది రీప్లేస్ చేపిద్దాము అని అంటే బటర్ఫ్లై వాళ్ళు రావట్లేదు, చేయట్లేదు. సో ఇంకా అది అలాగే ఉండిపోయిందనమాట. బట్ చాలా బాగుందండి స్టవ్. నేను యూజ్ చేయబట్టి మోర్ దాన్ 8 years అయింది కదా, చాలా బాగుంది. ఇప్పటివరకు అయితే అదొకటి క్రాక్ వచ్చి విరిగిపోవడం తప్ప నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే అవ్వలేదన్నమాట. గ్రానైట్ ప్లాట్ఫామ్ స్క్రబ్బింగ్కి అయితే నేను స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేస్తానండి. సో దాంతో ఏంటంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తాయి. గ్రానైట్ అనేది రఫ్ అండ్ టఫ్గా మనం యూజ్ చేయొచ్చు కాబట్టి ప్రాబ్లం ఏం అవ్వదు, గీతలు పడ్డట్టుగా కానీ అట్లా ఏం కనిపించదు. సో ఈ చిమ్నీ ఫిల్టర్ కూడా ముందే నేను లిక్విడ్ అప్లై చేసి పెట్టాను కదండి, చాలా ఈజీగా పోతుందనమాట. మనకు అసలు ఎక్కువ స్ట్రెయిన్ అయినట్టు కూడా అనిపించదు. నేను ప్రతిదానికి స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేసే క్లీన్ చేస్తున్నాను. సో టైల్స్ మట్టికి మనకి బ్యాక్ స్ప్లాష్ టైల్స్ ఉంటాయి కదా, సో వాటికి మట్టికే నేను నార్మల్ స్క్రబ్బర్ ఉంది చూసారు కదా, గ్రీన్ కలర్లో వస్తుంది, దాన్ని యూజ్ చేస్తానన్నమాట. సో మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు చిమ్నీ ఫిల్టర్ ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. సో డీప్ క్లీనింగ్ అనేది మంత్లీ వన్సే చేస్తానండి. నేనేమి రెగ్యులర్గా 15 daysకి 10 daysకి అలా చేయను. మంత్లీ వన్స్ మటుకి ఇట్లాంటి పెద్ద పనులు పెట్టుకొని చేస్తాను. అది కూడా కిచెన్ క్యాబినెట్స్ కంప్లీట్గా సర్దడం ఇన్సైడ్ అనేది ఒకరోజు సపరేట్గా పెట్టుకుంటాను. అండ్ కిచెన్ అవుట్ సైడ్, కిచెన్ ప్లాట్ఫామ్, టైల్స్, ఇంకా ఇదంతా ఒకరోజు పెట్టుకుంటాను అనమాట. మనకి ఎంత మంచి కిచెన్ ఉన్నా, ఎంత మంచి మంచి అప్లయన్సెస్ ఉన్నా కూడా కిచెన్కి సంబంధించినవి వాటిని నీట్గా మెయింటైన్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అండి. సో మనం ఏదో తెచ్చి పెట్టుకున్నాము, లేదు మంచి కిచెన్ చేయించుకున్నాము అన్నట్టుగా కాకుండా వాటిని రెగ్యులర్గా మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ స్క్రబ్బింగ్ అదంతా చేసేసాను కదండి. నీట్గా స్పాంజ్ వైప్ ఉంటుంది కదా, స్కాచ్ బ్రైట్ వాళ్ళది, సో అది యూజ్ చేస్తానన్నమాట. సో దాంతో నీట్గా అంతా వాటర్ వేస్తూ ఒక 3 to 4 times తుడుస్తున్నాను అనమాట. ఎందుకంటే అది కెమికల్ అంతా ఉంటుంది కదా, సో అది వెళ్ళాలి అంటే మనం వాటర్ ఎక్కువ వేసాము అంటే అది కిందికి ప్లాట్ఫామ్ నుంచి కిందికి వచ్చేసి కబోర్డ్స్ పాడవుతాయి. కాబట్టి ఇలా స్పాంజ్ వైప్ని వెట్ చేస్తూ నీట్గా తుడుచుకుంటే 3-4 times అది క్లీన్ అయిపోతుంది అనమాట. సో నేనైతే నీట్గా టైల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టాను, అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా తుడిచేసి పెట్టాను, అలాగే ఫిల్టర్ని కూడా ఫిట్ చేసేసాను అనమాట. ఇక్కడ మనకి స్టాండ్స్ ఉంటాయి కదండి స్టవ్వి, అవి కూడా చూడండి ఎంత మాడిపోయినట్టు అయిపోయిందో. ఇది ఎందుకు ఇలా అయ్యిందంటే నేను మురుకులు చేశానమాట క్యాస్ట్ ఐరన్ కడాయి పెట్టి. సో అది కొంచెం ఎక్కువ టైం చేస్తాం కదా, అండ్ ఆయిల్ది కాబట్టి ఎక్కువ టైం చేయడం వల్ల అది అలా అయ్యిందనమాట. సో నేను ఇంకా సరే డీప్ క్లీనింగ్ చేసినప్పుడే క్లీన్ చేద్దామని చెప్పేసి అలాగే ఉంచేసాను. సో ఈ రోజు చేస్తున్నాను అనమాట. సో వీటికి కూడా నేను ఫస్ట్ లిక్విడ్ అంతా అప్లై చేసి పక్కన పెట్టాను చూసారు కదండి. సో అలా పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఐరన్ స్టాండ్స్ని నీట్గా స్క్రబ్ చేసేసి కడిగేసి పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఒక 5 minutes గ్యాప్లో అదంతా అప్లై చేసింది దానికి బాగా పట్టేసి మనం మళ్ళీ స్క్రబ్ చేసినప్పుడు ఈజీగా పోతుందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ స్టాండ్స్ ఎంత నీట్గా అయిపోతున్నాయి అనేది. సో నాకు అందుకోసమే ఎఫర్ట్లెస్ క్లీనింగ్ అనిపిస్తుంది అనమాట. అంటే మనం ఒక 1 hour అలా పెట్టుకుంటే కంప్లీట్ కిచెన్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఓన్లీ అవుట్ సైడ్ నేను చెప్పేది. ఇంకా ఇన్సైడ్ అంటే చాలా టైం పడుతుందిలేండి, అది ఇంకొక 1 hour పడుతుంది. ఒకే రోజులో అయితే నేను చేయలేనండి, బట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు అలా ఫాస్ట్గా. బట్ నా స్టామినాకి నేను చేయగలిగే దానికైతే ఇలా 2 daysగా డివైడ్ చేసి పెట్టుకుంటానన్నమాట.
నెక్స్ట్ అయితే కిచెన్ సింక్ దగ్గర ట్యాప్స్ అలాగే కిచెన్ సింక్ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి అలాగే బ్యాక్ స్ప్లాష్ టైల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే లిక్విడ్ అంతా వేసి అప్లై చేసి స్క్రబ్ చేసి పెట్టాను. ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత నీట్గా మళ్ళీ స్క్రబ్ చేసి వాటర్తో కడిగేస్తే ఈజీగా పోతుందన్నమాట. సో క్లీనింగ్ అంతా అయిపోయేసరికి నా పరిస్థితి ఇదనమాట. చూసారు కదా, ఇంత ఎర్లీ మార్నింగ్ చేసినా కూడా స్వెట్టింగ్ అనేది విపరీతంగా వచ్చేస్తుంది. ఇంకా కిచెన్ క్యాబినెట్స్ అవుట్ సైడ్ క్లీన్ చేయాల్సింది ఉందన్నమాట. సో ఇప్పుడు ఓన్లీ ప్లాట్ఫామ్, టైల్స్, సింక్ అదంతా క్లీన్ చేసుకున్నాను, చిమ్నీ. ఇప్పుడు ఇంకా నీట్గా సర్దేసుకోవాలి. నా దగ్గర ఆర్గనైజర్స్ ఉన్నాయండి, అంటే ఓపెన్ షెల్ఫ్స్ లేవు కాబట్టి నేను ఆర్గనైజర్స్ అన్నీ కొనిపెట్టుకొని జార్స్, కప్స్, తర్వాత ఆయిల్ బాటిల్స్ అన్నీ సర్దేసి పెట్టుకుంటానమాట. ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను. సో నీట్గా సర్దేసి పెట్టుకున్నానండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కిచెన్ క్యాబినెట్స్ నీట్గా తుడవాలి. నేను కిచెన్ క్యాబినెట్స్కి ఏంటంటే లిక్విడ్ ఏమీ అప్లై చేయనండి, జస్ట్ మన తడి స్పాంజ్ వైప్తోనే క్లీన్ చేసేస్తాను అనమాట. సో ఎందుకంటే అవి కెమికల్స్ వేస్తే పాడైపోతాయి కాబట్టి నేనైతే పర్సనల్గా ఎప్పుడూ కెమికల్స్ యూజ్ చేయను అనమాట. క్యాబినెట్స్కి వేటికైనా కూడా ఒక 2 సార్లు తడి బట్ట ఉంటుంది కదండి, ఈ స్పాంజ్ వైప్తోనైనా తుడవచ్చు, లేదంటే వెట్ క్లాత్తో తుడిచేసి డ్రై క్లాత్తో కూడా తుడవచ్చు అనమాట. సో ఇలా నీట్గా కిచెన్ క్యాబినెట్స్ అవుట్ సైడ్ కూడా అంతా క్లీన్ చేసుకునేసరికి సో మోర్ దాన్ 1 అవర్ అయితే పట్టిందండి. సో నీట్గా అయితే చేసేసుకున్నాను. అండ్ మీరు కిచెన్ డీప్ క్లీనింగ్ చేయడానికి ఏం యూజ్ చేస్తారు అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నాకు కూడా యూజ్ అవుతుంది, అండ్ వీడియో చూసే వాళ్ళకు కూడా కమెంట్స్ చదివినప్పుడు వాళ్ళకు కూడా యూజ్ అవుతుందన్నమాట. అంటే నేనైతే ఊకి యూజ్ చేస్తాను, అది కాకుండా ఇంకా మైల్డ్ ఏజెంట్స్ బట్ మంచిగా వర్క్ చేసేవి ఏవైనా లిక్విడ్స్ ఉంటే నాకు చెప్పండి, సో దట్ నేను నెక్స్ట్ టైం దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. మనకి ఎక్కువగా పని ఉండేది, ఎక్కువగా క్లీనింగ్ ప్రాసెస్ పట్టేది మెయిన్గా వచ్చేసి కిచెన్ కాబట్టి సో ఎప్పటికప్పుడు దాన్ని ఎంత నీట్గా డైలీ అవుట్ సైడ్ క్లీన్ చేసుకున్నా కూడా మనకి డీప్ క్లీనింగ్ అనేది చాలా అవసరం, మంత్లీ వన్స్, అండ్ చాలా టైం టేకింగ్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఈచ్ కబోర్డ్ ఓపెన్ చేసి బయట సైడ్ అంతా నీట్గా వెట్ వైప్తో తుడిచేస్తున్నాను అనమాట. సో ఇలా నా కిచెన్ అయితే నీట్గా చేసేసుకున్నానండి. సో ఇదంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ 6:30 దాటిపోయిందనమాట.
బయటకు వచ్చి చూసేసరికి సన్ రైజ్ అవుతున్నాడు. యాక్చువల్గా ఈరోజు మబ్బుగా ఉండడం వల్ల సరిగ్గా కనిపించట్లేదండి. చూసారు కదా, క్లౌడీగా ఉందన్నమాట. అండ్ ఈ మందారాలు కూడా 2 పూసాయి ఈరోజు. ఇవేంటంటే హైబ్రిడ్ మందారాలు ఏంటో ఇన్ని రోజులు రాలేదు, బట్ ఇప్పుడైతే గుత్తులుగా మొగ్గలు వస్తున్నాయి. బాగానే పూస్తున్నాయి. అంటే ఒకేసారి 2, ఒకేసారి అప్పుడప్పుడు ఒకటే పూస్తుంది. అలా గ్యాప్ ఇచ్చుకుంటూ వీక్లీ నాకు ఒక 4 to 5 మందార పూలు అయితే వస్తున్నాయన్నమాట. దీంతోపాటు నా దగ్గర నార్మల్ లోకల్ మందార చెట్టు ఉంది కదండి, దానికి కూడా వీక్లీ ఒక 2 or 3 ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. సో మంచి సన్ రైజ్ పడతాయి కాబట్టి బాగుంటుంది ఈ పూలు పూజ చెట్లకి. సో వెదర్ చూడండి ఎలా ఉందో, ఇంకా మబ్బుగా సన్ ఇంకా బయటికి రాకుండా ఉందన్నమాట. సో సన్ రైజ్ అవుతున్నా కూడా ఈ మబ్బుల వల్ల మనకు కనిపించట్లేదు అనమాట. బట్ వెదర్ అయితే చాలా బాగుంది. సో ఇంకా మార్నింగ్ టైం కదండి, ముందు కాఫీ తాగాలి. యాక్చువల్గా కిచెన్ క్లీనింగ్ కంటే ముందే తాగుదాం అనుకున్నాను, కానీ ముందైతే కిచెన్ క్లీన్ చేసి పెట్టుకుందాం, ఒక పెద్ద టాస్క్ ఫినిష్ అవుతుందని చెప్పేసి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కాఫీ పెట్టుకుందామని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసి కాఫీ అయితే పెట్టుకొని బాల్కనీలో కాసేపు టైం స్పెండ్ చేస్తూ కాఫీ అయితే తాగేశానమాట. సో నైట్ టైమే నేను డిష్ వాషర్లో గిన్నెలన్నీ లోడ్ చేసి పెట్టేశానండి. సో ఇప్పుడు ఇంకా అవన్నీ నీట్గా సర్దేసి పెట్టాలి కిచెన్ క్యాబినెట్స్లలో. సో మార్నింగ్ డైలీ ఇది ఒక నాకు పని అనమాట. మార్నింగ్ లేవగానే మార్నింగ్ రొటీన్లో డైలీ ఉండే వర్క్ అనమాట ఇది. సో నైటే నేను లోడ్ చేసి పెట్టేస్తాను. లేదు అంటే అప్పుడప్పుడు ఆఫ్టర్నూన్ కూడా ఒకవేళ గిన్నెలు ఎక్కువ ఉన్నాయంటే డిష్ వాషర్లో లోడ్ చేసి పెట్టేస్తాను. సో అప్పుడు ఈవినింగ్ కల్లా రెడీ అయిపోతాయి, ఈవినింగే సర్దేసుకుంటాను అనమాట. సో ఇలా 2 విధాలుగా చేసుకుంటాను. నాకు ఎలా పాసిబుల్ అవుతే, ఎలా వీలవుతే అలా చేసుకుంటాను అనమాట. సో డిష్ వాషర్ అనేది ఉంటే మనకు అసలు టెన్షనే ఉండదండి. మనకి వీలైనప్పుడు గిన్నె లోడ్ చేసి పెట్టేసుకుంటే అది అయిపోయాక మనకి నచ్చినప్పుడు తీసి సర్దేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, వాటర్ కూడా ఎక్కడ ఉండదన్నమాట, మంచిగా నీట్గా డ్రై అవుతాయి. ఇందులో ఎక్స్ట్రా డ్రై ఆప్షన్ ఉంటుందండి. సో అది ఎప్పుడు కానీ ఆన్ చేసి పెడతాను నేను. దానివల్ల మనకి ఎక్కడ గిన్నెలు కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, ఏవైనా సరే అసలు వాటర్ అనేది ఉండదన్నమాట, మంచిగా డ్రై అయ్యి వస్తాయి. మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి కిచెన్ క్యాబినెట్స్లో ఇలా నీట్గా సర్దేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇంటి ముందు ఊడ్చి తుడిచేసుకున్నానండి. అలాగే నీట్గా మంచి ముగ్గు అయితే వేసేసి పెట్టుకున్నాను. సో ఇంటి ముందు పని అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా నీట్గా ఇల్లంతా ఊడ్చేసుకొని మాప్ పెట్టేసుకొని క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. సో ఈరోజు కిచెన్ డీప్ క్లీనింగ్ అయింది కాబట్టి కిచెన్ ఫ్లోర్ అంతా కూడా డస్టీగా ఉంటుంది కదండి. సో ఇంకా కిచెన్ అలాగే కంప్లీట్ హౌస్ అంతా నీట్గా తుడిచేసుకున్నాను అనమాట.
కిచెన్ క్లీనింగ్ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.